మాటకు మాట అంటించడం చాలా చెడ్డ ప్రలోభం. తమలపాకుతో నువ్వొకటంటే, తలుపు చెక్కతో నేనొకటంట అనే ధోరణి ఇటీవలి రాజకీయాల్లో బాగా పెరిగిపోయింది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత పరుషమైన పదజాలంతో దూషణలకు దిగి అటు కేసీఆర్‌ని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే, నిన్న బీఆర్ఎస్ శ్రేణులు మరింత తీవ్రమైనటువంటి పదజాలంతో దూషణకు దిగినాయి. అయితే హరీష్ రావు లాంటి వారు, ఇంకా మిగతా వారు కొంత మర్యాదపూర్వకంగా విషయం ప్రధానంగా విమర్శలకు దిగారు. ఇంకా మూడో స్థాయి నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇంకా చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోటి అటు ముఖ్యమంత్రిని, మిగతా వాళ్ళని దూషిస్తూ రంగంలోకి దిగారు. దీని ఫలితంగా వాళ్ళ మీద కేసు నమోదైంది. ఇది ఒక తిట్టుకి 10 తిట్లు సమాధానంగా వస్తాయి. కాబట్టి రాజకీయ నాయకులు, పార్టీలు సంయమనం పాటించండి. మంచి భాషతో ప్రజల దగ్గరకు వెళ్ళండి. వారిపై వీరు కానీ, వీరిపై వారు కానీ విమర్శలు చేసేటప్పుడు మంచి భాషతో రంగంలో